నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను పద్మ తెలుగు గాన సాహిత్యంలో చిరస్థాయి ముద్ర వేసిన ఆ మహానుభావుడి పేరు వస్తే ప్రేక్షకుల హృదయాల్లో ఇంకా అదే తీయని స్వరం మోగుతుంది ఆయన అంతరిక్షంలో కలిసిపోయిన ఆయన గానం మాత్రం ఈ నేలపైన నిలిచిపోయింది కానీ ఇప్పుడు ఆయన పేరే ఒక పెద్ద వివాదానికి నాంది పలుకుతోంది తెలంగాణ సంస్కృతికి హృదయంగా నిలిచిన రవీంద్ర భారతిలో ఆయన విగ్రహం ఏర్పాటు చేసిన వార్త బయటకు రాగానే చర్చలు మరింత ఉధృతమయ్యాయి ఇది తెలంగాణ కళాకారుల ప్రాంగణం ఇక్కడ తెలంగాణ నేలపై పుట్టిన మహనీయులకే గౌరవ వేదిక ఉండాలని అంటున్నారు తెలంగాణ వాదులు మరోవైపు ఆయన భాషకు జాతికి ప్రాంతానికి అతీతమైన గాన గాంధర్వుడు దేశ సంపద విగ్రహం పెట్టడంలో తప్పేముంది అంటూ ప్రతిపాదనలు సమర్థిస్తున్నారు కాంగ్రెస్ నేతలు ఇంకా మంట పెంచే మాట ఇదే టీఎస్ ప్రాంతంలో ఎన్నో ఆంధ్ర ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి వాటిపై అభ్యంతరం లేవు కానీ రాష్ట్ర సాంస్కృతిక చిహ్నమైన రవీంద్ర భారతి మాత్రం తెలంగాణకు ప్రత్యేకమైన స్థలం అని తెలంగాణ వర్గాలు వాదిస్తున్నాయి దీంతో ఈ వివాదం సాంస్కృతిక భావోద్వేగ నుంచి ప్రాంతీయ రాజకీయాల దిశగా దూసుకెళ్తుంది విగ్రహం తీసివేస్తారా లేక ఈ నిర్ణయం నిలబెట్టుకుంటారా ఈ వివాదం చివరకు ఏ మలుపు తిరగనుందో రాజకీయ వర్గాలు కళాకారులు ఆసక్తిగా గమనిస్తున్నారు తెలంగాణ ఔన్నత్యానికి చిరునామాగా నిలిచిన రవీంద్ర భారతి ఇప్పుడు సాంస్కృతిక యుద్ధ భూమిగా మారింది మహాగాయకుడి విగ్రహం ఏర్పాటైన వెంటనే రాజకీయాలు వేడెక్కాయి తెలంగాణ సంస్కృతి కోసం నిర్మించిన కళామందిరంలో స్థానిక మహనీయులకే ప్రాధాన్యం ఉండాలి అంటున్న తెలంగాణ సంస్థలు వాదులు తమ సంస్కృతిపై ఇది దెబ్బ అని వారు గళమెత్తుతున్నారు కానీ మరోవైపు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆయన ఆంధ్ర ప్రముఖుడే కాదు దేశమంతటా అభిమానులను సంపాదించిన గాన గంధర్వుడు విగ్రహం పెట్టినందుకు అభ్యంతరం చెప్పడం సరికాదు అని కాంగ్రెస్ నేతలు వారిని ఎదిరిస్తున్నారు తెలంగాణలో ఇప్పటికే అనేక ఆంధ్ర మహనీయుల విగ్రహాలు ప్రజా ప్రదేశాల్లో ఉన్నాయి వాటిపై అభ్యంతరం లేని వర్గాలు రవీంద్ర భారతి వంటి సాంస్కృతిక కేంద్రం మాత్రం తెలంగాణకే ప్రత్యేకమని స్పష్టం చేస్తున్నాయి ఈ వాదోపవాదాల మధ్య తెలంగాణ సాంస్కృతిక గౌరవం ప్రాంతీయ భావోద్వేగాలు రాజకీయ లెక్కలు విగ్రహ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి గాన గంధర్వుడు ఎస్పీబీ విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ప్రతిష్ఠించడం తప్పేం కాదు ఈ వ్యతిరేకత ఈ అడ్డుకోవడాలు స్వార్థ రాజకీయ నాయకుల విగ్రహాలు పెడుతున్నప్పుడు చేస్తే బెటర్ అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు రోషయ్య విగ్రహం పెడుతున్నప్పుడు లేక ఇంకా అలాంటి పార్టీ నాయకుల విగ్రహాలు పెడుతున్నప్పుడు అడ్డుకుంటే దానికి ఒక అర్థం ఉంటుందంటున్నారు అలాగే ఆంధ్ర ప్రాంత నాయకులు కూడా తెలంగాణకు సంబంధించిన గొప్పవాళ్లు సినారే గాని పివి గాని కొండా లక్ష్మణ్ బాపూజీ గాని కాళోజీ గాని ఇలాంటి వాళ్ళ విగ్రహాలు ఆంధ్ర ప్రాంతంలో పెడితే రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత సహృదయ భావ వాతావరణం ఇంకా పెరుగుతాయంటున్నారు అలా చేయకుండా ఎంతసేపు తెలంగాణ ప్రాంత నాయకుల విగ్రహాలు మాత్రమే ఇక్కడ పెడతామంటే విద్వేషాలు ఇంకా పెరుగుతూనే ఉంటాయని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ అంది సత్యం గారు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు నమస్తే అండి సత్యం గారు నమస్తే అండి ఈ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి సంబంధించి అక్కడ ప్రతిష్ఠించడానికి సంబంధించి ఇంత వివాదం జరుగుతుంది సో ఈ వివాదంలో ఎంతవరకు న్యాయం అన్యాయం ఉన్నాయంటారు వాస్తవానికి గత 10 ఏళ్లుగా ఈ తెలంగాణ ఉద్యమం జరిగిన తర్వాత చాలా విషయాలు సున్నితంగా మారినాయి ఈ సున్నితంగా మారినటువంటి తరుణంలో కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇటువంటి అలజడులు వస్తూ ఉంటాయి కాబట్టి పరిపాలించే వాళ్ళు కానీ లేదా ఉద్యమాలు అనుకునే వాళ్ళు కానీ ఆ విషయాలు ఆ గీతను పాటించాల్సినటువంటి అవసరం ఉంది.
ఉదాహరణకు ఇవాళ వాస్తవానికి బాలసుబ్రహ్మణ్యం ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు అని ఆలోచించాల్సిన మనిషి కాదు. అట్లే చాలా మంది ఉన్నారు. శ్రీశ్రీ ఉన్నాడు, విశ్వనాథ సత్యనారాయణ ఉన్నాడు, ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. అనేక మంది అన్ని రాష్ట్రాల కోసం, దేశం కోసం తప్పించినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా ఉద్యమం నిర్వహిస్తే తను పుట్టింది ఆంధ్ర అయితే ఆంధ్ర ప్రాంతమే అన్నాడంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. లేదా తెలంగాణలో పుట్టి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందితే తెలంగాణ వాడే అనటానికి వీలు లేదు. కాబట్టి అన్ని రాష్ట్రాలను, అన్ని ప్రాంతాలను, ప్రజల పక్షాన్ని నిలబడ్డటువంటి వాళ్ళని మనం ప్రాంతం, కులంతో మనం ఎస్టాబ్లిష్ చేయలేం. కాబట్టి ఏదేమైనా ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి అవసరం. అట్లాగే ఇవాళ తెలంగాణ వాదులు లేవనెత్తినటువంటి విషయాల్లో కొన్ని నిజాలు ఉన్నాయి. ఏమిటంటే మనం ఎక్కడైనా రెండు రాష్ట్రాల్లో చూస్తే తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ప్రధానమంత్రి చేసిన పివి నరసింహరావు విగ్రహం ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడ అవుపడదు. అట్లాగే జైపాల్ రెడ్డిది ఉందా ఎక్కడైనా అని చూస్తే మనకు కనిపించదు. అనేక మంది ఇటువంటి వైతాళికులు తెలంగాణలో ఉన్నారు. కానీ వీళ్ళెవ్వరి గురి సురవరం ప్రతాప్ రెడ్డి కానీ, ఇటువంటి కాళోజీ కానీ, ఇటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎక్కడ ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యమంత్రిలో చేసినటువంటి వాళ్ళే, ప్రధానమంత్రిలో చేసినటువంటి వాళ్ళే, సాహిత్యకారులై ఎవరి ఎక్కడ అవుపడు. కానీ ఆంధ్ర ప్రాంతం అటువంటి నాయకులందరూ తెలంగాణలో అవుపడతాయి. అట్లాగా హైదరాబాద్ రోడ్లకు కానీ, ఇంకా ఇతర ప్రాంతాలకు కొన్ని రోడ్లకు కానీ ఆంధ్ర నాయకుల పేరు మీద మార్గులు ఉండేటువంటిది వాస్తవం. కాబట్టి ఆ ప్రశ్నలు వేస్తే వాటికి జవాబులు దొరకవు. కొన్ని చారిత్రకమైనటువంటి అంశాలు ఉండొచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్ రాజధాని మారినాక ఈ రాజధానిలో అందరి విగ్రహాలు ఉంటాయి అనుకున్నా కాబట్టి పెట్టారు. ఇప్పుడు సపరేట్ అయినాక హైదరాబాద్ తెలంగాణ అంతా అయింది కాబట్టి ఆ డిఫరెన్స్ అవుపడుతుండొచ్చు అని చెప్పొచ్చి చారిత్రకంగా చూస్తే అది ఒక కారణం కావచ్చు. ఏదేమైనా మొత్తం మీద ఆ ఎంకరేజ్మెంట్ జరిగింది వాస్తవం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకొని బాలసుబ్రహ్మణ్యం కన్నా ముందు ఎందుకంటే ఇవాళ క్రీడాకారులు ఉన్నారు. క్రీడాకారులు ఎక్కడ పుట్టిన దేశానికి ఆడతారు, తర్వాత ఏ రాష్ట్రంలో పుట్టినా మరొక రాష్ట్రానికి ఆడుతున్నారు. మీరు చూడండి, చాలా మంది క్రికెటర్లు హైదరాబాద్లో పుట్టిన వాళ్ళు పోయి ఆంధ్రాకి ఆడిన వాళ్ళు ఉన్నారు, ఆంధ్రాలో పుట్టిన వాళ్ళు వచ్చి హైదరాబాద్కి ఆడినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సౌలభ్యం కోసం, టీం సెలక్షన్ కోసం, ఇట్లా. కాబట్టి అభిమానం విషయంలో తెలంగాణ, ఆంధ్రలో తేడా లేదు బాలసుబ్రహ్మణ్యం అంటే. కానీ ఇప్పుడు ఈ సున్నితమైనటువంటి విషయం లేవనెత్తినప్పుడు ఇది చర్చనీయాంశం అవుతుంది. కాబట్టి తెలంగాణలోనూ కూడా బాలసుబ్రహ్మణ్యం ఇప్పుడు నేరల్ల వేణుమాధవ్ ఉండు, వరంగల్లో పుట్టాడు. ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం అంతా ప్రాచుర్యం గరించాడు. అటువంటి వేణుమాధవ్, బాలసుబ్రహ్మణ్యం ఇట్లా ఒక ఇద్దరి, అది మన రవీంద్ర భారతి కళా నిలయం కాబట్టి సాహిత్యం, కళలు, నృత్యాలు ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి వాళ్ళై ముందు పెడితే బాగుండేది, లేదా కలిపి పెడితే బాగుండేది. ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు ఎన్టీ రామారావు, నాగేశ్వర లాంటి స్థాయి ఉన్నటువంటి కాంతారావు ఉన్నాడు. అట్లా కాంతారావు పేరు మీద ఒక అవార్డు పెట్టిన రవీంద్ర భారతి విషయానికి వచ్చినప్పుడు ఒక కాంతారావు, ఒక బాలసుబ్రహ్మణ్యం అనేది నిర్ణయించారనుకోండి, పెద్ద భేదాభిప్రాయాలు రావు. కాబట్టి ఆ దృష్టితో చూస్తే, తెలంగాణ దృష్టితో చూసిన వాళ్ళకు ఇక్కడ ఎవరు తెలంగాణ విగ్రహం లేదు, ఎట్లా ఆంధ్ర అయింది పెడతారనుకునేటువంటి ప్రమాదం ఉంది. అదే ఇంకొక తెలంగాణ వాది కూడా పెట్టి, తెలంగాణ వాది కాదు, ఈ తెలంగాణలో ఉన్నటువంటి మరొక వైతాళిక్యంతో పాటు పెట్టుంటే పెద్ద సమస్య రాదు. అట్టనుకుంటే ఇక ప్రతిదీ ఆంధ్ర తెలంగాణ అనుకుంటే, ఇక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ కూడా ఆడన్నది ఏమిటంటే, మేము రాజ్యాధికారం కోరుతున్నాం తప్ప మాకు ఉద్యోగాలు ఇచ్చుకునేటువంటిదైనా లేకపోతే పరిపాలించుకునేదైనా ఏదైనా మా తెలంగాణ అభివృద్ధికి మేము నిర్ణయించుకోవాలి, అదే కోరుతున్నాం. మేము హైదరాబాద్ నుంచి ఆంధ్ర వాళ్ళని బొమ్మనటం కానీ జరగవంటాం కానీ, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణలో వదిలని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం తోటి మొదలై సినిమా నిర్మాతలు, సినిమా హీరోలు, లేకపోతే ఇంకా క్రీడాకారులు, వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రాలో పుట్టిన పివి సింధు తెలంగాణ
హైదరాబాద్ని, ఆంధ్ర పుట్టిన గోపిచంద్ వాళ్ళ తెలంగాణని, మరి గోపిచంద్ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ అయ్యిండు. మొత్తం దేశానికి కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి. తన హైదరాబాద్లో ఉండాలి, ఇక్కడే అకాడమీ ఉండాలి, ఇక్కడే క్రీడాకారులు తయారు చేయాలంటే ఉద్దేశంతో అకాడమీ ప్రభుత్వం కేటాయించింది. ఇట్లా అనేకం ఉన్నాయి. దాంట్లో తెలంగాణ క్రీడాకారులు కూడా తయారవుతారు. కాబట్టి ఇవాళ బాలసుబ్రహ్మణ్యం ఇన్స్పిరేషన్ తోటి తెలంగాణలో పాటకారులు, ఆంధ్రలో పాటగా చెందిన వాళ్ళు కూడా పాటకారులుగా తయారయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు, సింగర్స్. కాబట్టి ఈ ఆస్పెక్ట్లు ఆలోచించినప్పుడు ఒక సున్నితమైనటువంటి సమస్యని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా, బ్యాలెన్స్డ్ గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇవ్వాలనే కాదు, ఇంకా ముందు ముందు కూడా ఇటువంటి సెంటిమెంట్స్ చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయికి తీసుకుపోతాయి. ఇప్పుడు దేవుడు ఉన్నది అనుకోండి, దేవుడి పేరు మీద ఏ చర్చ చేసినా కాంట్రవర్సీ చేస్తున్నారు. మరి ఆ చర్చ దేవుడు నీ సొంతం నా సొంతం అంటే ఎవరి సొంతం కాదు. ఇటువంటి అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. దాని వెనక కొన్ని రాజకీయ కారణాలు ఉండొచ్చు, దాని వెనక కొంత ప్రామినెన్స్ కావాలని ఉండొచ్చు, దాని అంటే ఒక రియల్ కాజు, జస్టిఫైడ్ కాజు కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ విషయంలో ఏవైనా ఆచితూచి ఆలోచించాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అట్లాగే రాజకీయ పార్టీలు కానీ, వ్యక్తులు కానీ, సముదాయాలు కానీ ఏవైనా వాళ్ళు కూడా అయిపోయింది. 10 ఏళ్ళు, దరిదాపు 10 ఏళ్ళు ఉద్యమం, 14 ఏళ్ళు ఉద్యమం నడిచింది, 50 ఏళ్ల నుంచి అది రగిలింది. ఇవాళ విభజన అయిపోయింది, 2 రాష్ట్రాలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత కొంత సహజంగానే డెవలప్మెంట్ యాక్టివిటీ కావాలనుకుంటాం. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం డెవలప్ కావాలనుకుంటాం. ఇవాళ తెలంగాణలో రెవెన్యూ దరిదాపు ఒక 60 to 65% హైదరాబాద్ నుంచి వస్తుంది. హైదరాబాద్ నుంచి వచ్చే రెవెన్యూ హైదరాబాద్ వల్లనే రావట్లేదు. రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు, గుజరాత్ వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు అనేక మంది ఉన్నారు. తర్వాత ఇవాళ పారిశ్రామికవేత్తలు అయితే ఇంటర్నేషనల్ క్యాపిటల్ ఉంది, డొమెస్టిక్ క్యాపిటల్ ఉంది. అవి లేనిది అభివృద్ధి కావు. కానీ అమెరికా వాడు ఇక్కడ ఇండస్ట్రీ పెట్టేది ఏంది, లేకపోతే గుజరాత్ వాడు ఇక్కడ ఇండస్ట్రీ పెట్టేది ఏంది, లేదా ఆంధ్ర వాడు ఇక్కడ ఇండస్ట్రీ పెట్టేది అంటే మళ్ళీ మనం వెనక్కు చూడాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయాలు మాట్లాడేటప్పుడు మాట్లాడే వాళ్ళు, ప్రశ్నించే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే సత్యం గారు, ఈ వివాద అంశం ఒక రాజకీయ రంగు పులుముకున్నట్లుగా కనిపిస్తలేదంటారా? ఇంకా రాజకీయ రంగు పులుముకోలేదండి. ఎందుకంటే రాజకీయ పార్టీలు కానీ లేదా ప్రజా సంఘాలు కానీ ఎవరు పెద్దగా స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం ఉన్నటువంటి రెస్పెక్ట్ తోటే అటువంటి స్టేట్మెంట్లు ఇవ్వలేదు. తర్వాత ఈ ఇష్యూ చేసే నిర్ణయం ద్వారా పరిష్కరించవచ్చు. అంటే బాలసుబ్రహ్మణ్యంతో పాటు ఎక్కడ ఉన్నటువంటి మరొక వైతాళికుని విగ్రహం వెంటనే పెడతామని హామీ ఇచ్చి దీన్ని సమాధానపరచవచ్చు. ఎందుకంటే ఇవాళ కళాకారులకు, క్రీడాకారులకు ఒక్క రాజకీయ పార్టీ నాయకులు పెట్టినప్పుడు మాత్రం సహజంగానే ప్రజలు వ్యతిరేకిస్తారు. సహజంగానే ఆ సెంటిమెంట్ అగ్రెసివ్గా రగులుకుంటుంది. కానీ మిగతా విషయాలు అన్నప్పుడు కొంత డైల్యూట్ అవుద్ది. ఎందుకంటే అందరి మనల్లో చూడగొన్నటువంటి వాళ్ళని ఎవరు డిజోన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. ఎవరైనా ప్రామినెన్స్ ఉంటే ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. బాలసుబ్రహ్మణ్యం గొప్ప లతా మంగేష్కర్ లేదా వీళ్ళంతా గొప్ప సింగర్స్ అంటే అమెరికాలో ఉంటే మా ఇండియన్స్ అని చెప్పుకుంటాం, ఢిల్లీలో ఉంటే మా తెలుగువాడు అని చెప్పుకుంటాం. అట్లా ఓన్ చేసుకుంటాం. అంటే వాళ్ళ మెరిట్ ని, వాళ్ళ ప్రామినెన్స్ ని మనం ఓన్ చేసుకుంటాం. అది మన జాతి ఔన్నత్యానికి ఒక ఇండికేటర్స్. పలానా అజారుద్దీన్ మా హైదరాబాద్ వాడు, పలానా లక్ష్మణ్ మా హైదరాబాద్ లేదా మా తెలంగాణ వాడు. ఆ లక్ష్మణ్ ఎక్కడ పుట్టి ఇక్కడ సెటిల్ అయితే ఆటోమేటిక్ గా తెలంగాణ వాడు అవుతాడు. కాబట్టి ఇట్లా ప్రామినెన్స్ ని, మెరిట్ ని అన్నిటిని కూడా ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం మనం. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో ఇప్పుడు ముందు ఇంకా చూసుకుంటూ పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఉదాహరణకు ప్రతిపక్షంలో ఒక తీరుగా, ఆధిపత్య పక్షంలో ఉన్నప్పుడు ఒక తీరుగా మాట్లాడితే అది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు కేటీఆర్ ఈ ఐటీ శాఖ మంత్రి ఉండి ఇంటర్నేషనల్ నుంచి నేషనల్ వరకు అన్ని రాష్ట్రాల పారిశ్రామికవేత్తలు, ఇతర పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి హైదరాబాద్ అభివృద్ధి కావాలని చేసిండు. ఇప్పుడు శ్రీధర్ బాబు కూడా అదే పని చేస్తాడు. ఇప్పుడు శ్రీధర్ బాబు ఎవరైనా ఆంధ్ర ఇండస్ట్రియలిస్ట్ వస్తే కేటీఆర్ విమర్శించాడు అనుకోండి, అవకాశవాది అనుకుంటాడు. లేదా అప్పుడు కేటీఆర్ తీసుకొచ్చిన ఆయన్ని ఇప్పుడు శ్రీధర్ బాబు అవకాశవాదం అంటారు. కాబట్టి అవసరాల కొద్ది కాకుండా ఒక సమతూకంతో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవానికి సెంటిమెంట్కు జవాబు లేదు. ఆ సెంటిమెంట్ అటువంటిది
అది వ్యక్తిగత చైతన్యం ద్వారా లేదా సామూహిక చైతన్యం ద్వారానే పరిష్కారం కనుక్కోవాలి. అంతే తప్ప దానికి ఆన్సర్ చెప్పి మనం కన్విన్స్ చేయలేం. కాబట్టి ఆ సెల్ఫ్ రియలైజేషన్ రావాలి. అవును మనం చేసే తప్ప లేదా అన్నట్టు. ఒక్క బాలసుబ్రహ్మణ్యం విషయానికి వస్తే ఖచ్చితంగా మళ్ళీ 6 నెలల్లో 3 నెలల్లో మన తెలంగాణ వాదిని పెడతాం, ప్రామినెన్స్ ఉన్నటువంటి వైతాఖ్యులు పెడతామని అనౌన్స్ చేసి రాజకీయ నాయకులు కాకుండా దానికి కూడా నేరెల వేణుమాధవ్ లాంటి వాళ్ళు లేకపోతే కాంతారావు లాంటి వాళ్ళు ఒకళ్ళకు స్థానం ఇస్తే ఈ సమస్య ఉండదు. అసలు ముందే ఇట్లా 2 అనేటువంటి డెసిషన్ తీసుకుంటే ఈ కాంట్రవర్సీ కూడా వచ్చేది కాదు. ప్రజలు సమాధాన పడతారు, తెలంగాణ వాదులు కూడా సమాధాన పడతారు. ఆ ఆస్పెక్ట్ లో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా అనుకుంటే ఇంకొక ఆయన అసలు మరి నువ్వు అంతా ఇది మునగాడు అయితే ఆంధ్ర హీరోల సినిమాలు ఎందుకు చూస్తున్నావు, ఆంధ్ర హీరోయిన్ల సినిమాలు ఎందుకు చూస్తున్నావు, ఆంధ్ర టీవీ ఛానల్స్ ఎందుకు చూస్తున్నావు అని ప్రశ్నిస్తే జవాబు దొరుకుతా? ఇవాళ ఇంటర్నెట్ ఉన్నటువంటి సమయంలో తెలంగాణ ఛానల్ అయినా ఆంధ్ర ఛానల్స్ అయినా క్వాలిటీ ఎక్కడుందని ఎత్తుక్కుంటున్నాం. తెలంగాణ హీరోయిన్ ఆంధ్ర హీరోయిన్ నటన ఎక్కడుందని ఎత్తుక్కుంటున్నాం. ఆ విధమైనటువంటి క్వాలిటీ కోసం తాపత్రపడుతున్న ఈ రోజుల్లో ఒక లోకల్ చూసి అభిమానించే వాళ్ళు లేరు. అంతేందుకు, నువ్వు తెలంగాణ డాక్టరు పక్కన ఆంధ్ర డాక్టర్ అనుకోండి, నువ్వు ఆంధ్ర తెలంగాణ చూసిపోవు. ఎవరు క్వాలిటేటివ్ డేక ఎవరి దగ్గరికి పోతే మనకు నయం అవుతుంది అనేటువంటి ఆశ కొద్ది పోతాం. అక్కడ ఎవరైనా చూడం మనం. అసలు మన బంధువు డాక్టర్ అయితే కూడా పోం. ఆయనకు ఇది ప్రామినెన్స్ లేదు, ఆ క్వాలిటీ లేదనుకుంటే మరొకరి దగ్గరికే పోతాం. ఇవన్నీ కూడా ఇవాళ ఖచ్చితంగా చైతన్యంతో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు. కాబట్టి ఇటువంటి సెంటిమెంట్ ఆరాకొర తెలంగాణ నాడు ఉన్నటువంటి 190 మంది తెలంగాణ ప్రజలకు ఆనాడు ఉంది, ఈనాడు ఉండదు. ఎందుకంటే అనుకున్నది వచ్చిందిగా, సాధించాం కదా, తక్కువ ఉంటుంది, 5-10% ఉంటుంది. అందుకని ఏ ఆస్పెక్ట్ లో చూసినా మనం సమగ్ర దృష్టితోటనే చూడాలి. ఏదేమైనా ఇవాళ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం బాలసుబ్రహ్మణ్యం తీసేయాలని అడగాల్సిన పని లేదు. కానీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహంతో పాటు మరొక ప్రామినెన్స్ ఫిగర్ ని, తెలంగాణ ఫిగర్ ని కూడా ఇద్దరిని ఒకేసారి చేస్తే దీనికి పరిష్కారం లభిస్తుంది. ఇక ముందు ఇలాంటి అంశాలపై ఇలాగా తెలంగాణ వాదులు అంటే ప్రాంతం డిఫరెన్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? అంటే ఈ ఒక్క సమస్య మీదైనా కాదు, ఏ సమస్య మీదైనా సరే సమాజం ఉన్నంత కాలం ఈ వైరుధ్యాలు ఉంటాయండి. ఇప్పుడు క్యాపిటలిస్టులు ఉన్నంత కాలం వర్కర్స్ ఉంటారు, ప్రశ్నిస్తుంటారు. వాళ్ళు ఎక్కువ పని చేయాలని చూస్తారు, వీళ్ళు ఎక్కువ జీతం ఇవ్వాలని చూస్తారు. ఆ వైరుధ్యం ఇవి సస్టైన్ అయినంత కాలం అవి ఉంటాయి. అట్లనే సినిమాలు ఉంటారు, ప్రేక్షకులు ఉంటారు. అట్లాగే తెలంగాణ వాళ్ళు ఉంటారు, ఆంధ్ర వాళ్ళు ఉంటారు. ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకేసారి 2 విషయాలు ఒకేసారి ఇద్దరికి మేలు చేయలేరు. కాబట్టి ఇక్కడ దానికి సంబంధం లేనటువంటి విషయం ఇది. ఎందుకంటే వైరుధ్యం ఉన్నటువంటి విషయం కాదు. బాలసుబ్రహ్మణ్యానికి తెలంగాణ నుంచి మరొకరు మంచి పాట పాడే వాళ్ళకు వైరుధ్యం లేదు. తర్వాత వాళ్ళందరూ ఒకరికొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ఒకరికి వాళ్ళు కోఆపరేట్ చేసుకొని ఎదిగినటువంటి వాళ్ళే. పోటీ పెట్టలేం. ఇప్పుడు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు సమాన హీరోలు. మరి ఎన్టీ రామారావు కన్నా విగ్రహాలు నాగేశ్వరరావుకి లేవు. ఎందుకని లేవు అంటే ఎన్టీ రామారావు రాజకీయాలకు వచ్చిండు, ముఖ్యమంత్రి అయింది కాబట్టి. తెలుగుదేశం పార్టీ ఆంధ్ర లెక్కలతో తెలంగాణలో కూడా అట్టే ఉంది కాబట్టి ఆనాడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఓన్ చేసుకొని విగ్రహాలు నెలకొల్పింది. ఎన్టీ రామారావు అగ్ర హీరోగా నాగేశ్వరరావు తక్కువ హీరోనా ఎందుకు పెట్టరానంటే పెట్టరు. నాగేశ్వరరావు రాజకీయాలకు రాలేదు, ఒక పార్టీ లేదు, తోడు పెట్టలేదు. ఎన్టీ రామారావు ఎందుకు పెట్టారంటే ఆ సినిమా బ్యాక్గ్రౌండ్ చూసి పెట్టలేదు. చారిత్రకంగా ఒక కర్తవ్యం నిర్వహించిండు. ఆనాడు అందరూ తెలంగాణ ఆంధ్ర అనేది లేకుంటే ఇష్టపడ్డారు. తెలుగు జాతి యొక్క ఔన్నత్యం ఢిల్లీలో వెలగాలి కాబట్టి ఆ దృష్టితోటి ఎన్టీ రామారావు చూశారు. కాబట్టి ఆ చారిత్రక దశలో ఎన్టీ రామారావు పాత్రను మెచ్చుండి ఇవాళ అనేక విగ్రహాలు ఉన్నాయి. అట్లాగే తెలంగాణ వాళ్ళు ప్రశ్నిస్తున్నట్టుగా ఆంధ్రాలో పివి నరసింహారావు విగ్రహం ఎందుకు లేదు, చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిందిగా ఎందుకు విగ్రహం లేదు, లేకపోతే ఇక్కడ శ్రీశ్రీ విగ్రహం ఉంటే అక్కడ కాళోజీ విగ్రహం ఎందుకు లేదు, ఇవన్నీ ప్రశ్నలే. చారిత్రకంలో ఇటువంటి ఇన్ఈక్వాలిటీస్ వచ్చినాయి. తెలంగాణ వాళ్ళు ఆంధ్ర నాయకులను ఓన్ చేసుకున్నట్టుగా తెలంగాణ నాయకులు ఆంధ్ర వాళ్ళని ఓన్ చేసుకోలేదు. అందుకని తర్వాత ఇంకొక కారణం కూడా కావచ్చు. మద్రాసు రాజధానిగా ఉండి మరి మద్రాసు ప్రావిన్స్ లో
ఆనాడు కేరళలోని ప్రాంతం ఉంది, తర్వాత కోస్తాంధ్ర ఉంది, మొత్తం కలిస్తేనే మద్రాస్ ప్రావిన్స్. ఆ ఆస్పెక్ట్ లో ఆలోచించుంటారు. అదే వారసత్వం వచ్చి తెలంగాణలో కొత్తగా సమైక్య రాష్ట్రం వచ్చినాక ప్రత్యేకంగా పెట్టాలి అనేటువంటి ఆలోచన రాకపోవచ్చు. హైదరాబాద్ ఉంటే గొప్ప, కానీ విగ్రహం పోయి విజయవాడ ఉంటే ఏం గొప్ప అనుకొని ఉంటారు. ఏదేమైనా మొత్తం మీద ఒక కంపారేటివ్ స్టడీ చేసినప్పుడు ఆ గతంలో ప్రామినెన్స్ ఉన్నటువంటి వ్యక్తులు తెలంగాణలో ఉన్నటువంటి విగ్రహాలు ఆంధ్రాలో లేవు. అది వాస్తవం. ఎందుకు లేవంటే నేను చెప్పినటువంటి అనేక చరిత్ర కారణాలు ఉన్నాయి. ఇప్పటికైనా వాస్తవానికి రేపు అమరావతి ప్రాజెక్టు చేస్తుండే చంద్రబాబు నాయుడు ట్యాంక్ బండి మీద పెట్టిన విగ్రహాలు ప్రామినెన్స్ ని పెట్టిన తప్ప ఏ ఊరోడని పెట్టలేదు. అదే ప్రామినెన్స్ తో ఆంధ్ర తెలంగాణ వాళ్ళవి కూడా రేపు అమరావతిలో పెట్టారు అనుకోండి, ఇలా సగం సబ్సిడీ అయిపోయింది ఈ ఫీలింగ్స్. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి సత్యం గారు. ఈ రోజు డ్రైవ్ లో పాల్గొని మంచి వివరణ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇక చూసారు కదండి, ఇది నాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.